హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కాళాష్టమి గురించి తెలుసుకుందాం. 2024 నవంబర్ 23 శనివారం కాళాష్టమి. కార్తీక మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి అష్టమిని కాళాష్టమి లేదా భైరవాష్టమి అంటారు. ఆ రోజు నరఘోష, నరపీడ, నరదృష్టి, నరశాపం అంటే ఎవరికైనా జాతక ప్రభావం ఉన్నా, రాహుకేతువు దోషాలు, అభివృద్ధి లేకపోవడం, ఆదాయం నిలకడగా లేకపోవడం, అపమృత్యు దోషాలు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కాళాష్టమి పూజను చేసుకుంటే మంచిదని పెద్దలు చెబుతారు. కాళాష్టమి శివారాధనలకు విశిష్టమైన రోజు. కాళాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే శివుని ఆశీస్సులతో పాటు సకల శ్రేయస్సు, సుఖ సంతోషాలు సొంతమవుతాయని ప్రజల విశ్వాసం. అంతేకాదండి, భక్తి శ్రద్ధలతో కాళాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే ప్రతి పనిలోనూ విజయం చేకూరుతుందని శాస్త్రం చెప్తుంది. హిందూ పురాణాల ప్రకారం కాళాష్టమి రోజున పరమశివుని అవతారమైన కాలభైరవ స్వామిని పూజిస్తారు. కాళాష్టమి రోజున కాలభైరవ స్వరూపంగా భావించే శునకాన్ని పూజించడం మంచిది. ఇప్పుడు అసలు కాళాష్టమి వ్రతకథ గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఒకానొక సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లో ఎవరు గొప్ప అనే వాదన జరుగుతుంది. ఈ వివాదం ఎంతకు ముగియకపోవడంతో వివాదాన్ని పరిష్కరించేందుకు సర్వదేవతలను సమావేశపరుస్తారు. చర్చోపచర్చల తరువాత దేవతలు ఒక నిర్ణయానికి వస్తారు. దేవతల తీర్పును శివుడు, విష్ణుమూర్తి అంగీకరించిన బ్రహ్మదేవుడు సంతృప్తి చెందకుండా శివుణ్ణి అవమానిస్తారు. అందుకు ఆగ్రహించిన శివుడు కాలభైరవుడిగా ఉగ్రరూపాన్ని ధరిస్తారు. శివుని ఉగ్రరూపమైన కాలభైరవ రూపానికి దేవతలందరూ భయంతో తలో దిక్కుకి పారిపోతారు. కాలభైరవుడు తన వాహనమైన నల్ల కుక్కను అధిరోహించి బ్రహ్మదేవునిపై దాడి చేసి బ్రహ్మదేవుని 5 శిరస్సుల్లో ఒక శిరస్సును ఖండిస్తారు. అప్పటి వరకు 5 తలలు ఉన్న బ్రహ్మదేవుడు ఆనాటి నుంచి చతుర్ముఖ బ్రహ్మగా మారుతారు. చేసిన తప్పుకు పశ్చాత్తాపంలో బ్రహ్మ శివుని శరణు వేడుతారు. అంతటి శివుడు ప్రసన్నుడై నిజరూపం ధరిస్తారు. బ్రహ్మ శిరస్సును ఖండించిన శివుని స్వరూపమైన కాలభైరవునికి బ్రహ్మహత్యా పాతకం అంటుకుంటుంది. శివుడు ఆ పాప ప్రక్షాళనకు ఘోరమైన తపస్సును చేసి కొన్ని వేల సంవత్సరాలు ముల్లోకాలు తిరిగి చివరకు వారణాసి చేరుకుంటారు. అక్కడ కాలభైరవునికి మోక్షం కలుగుతుంది. అందుకే కాశీకి వెళ్ళిన వారు కాలభైరవుని తప్పకుండా దర్శించుకోవాలని చెబుతారు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.